తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. అయితే రాష్ట్రంలోనే అత్యల్పంగా 39.17% ఓటింగ్ హైదరాబాద్ నియోజకవర్గంలో నమోదు కావడం గమనార్హం. మధ్యాహ్నం 1 గంట వరకు రాష్ట్ర వ్యాప్తంగా 40.38% పోలింగ్ కాగా రాష్ట్ర రాజధాని ఓటర్లు ఓటు వేసేందుకు గడప దాటలేదు. 1 గంట వరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో భారీగా పోలింగ్ నమోదవుతుంటే హైదరాబాద్లో మాత్రం 20% కూడా పోలింగ్ దాటలేదు. మధ్యాహ్నం 1 గంటకు ఇక్కడ 19.37% పోలింగ్ నమోదైంది. దీంతో ఓటింగ్ శాతం పెంచేందుకు పాత బస్తీలో కొంతమంది యువకులు ఇంటింటి తలుపులు తట్టి ఓటు హక్కును వినియోగించుకోవాలని అభ్యర్థించారు. కాగా హైదరాబాద్లో ఓటింగ్ శాతం అతి తక్కువగా నమోదు కావడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనేక మంది స్థానికేతరుల ఓట్లు చాలా వరకు డూప్లికేట్స్ ఉన్నాయని, ఇప్పుడు వారంతా స్వగ్రామాల్లో ఓట్లు వేయడానికి వెళ్లిపోవడంతో ఇక్కడ పోలింగ్ సంఖ్యపై ఎఫెక్ట్ చూపుతోందనే చర్చ జరుగుతోంది. అయితే ఈ పరిస్థితిపై ఎన్నికల సంఘం ఎలాంటి ప్రకటన చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక హైదరాబాద్ లోని పాత బస్తీ మీర్ చౌక్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఊహించని విధంగా ఒకే రూట్లో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ, బీజేపీ అభ్యర్థి మాధవీలత పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. 2 వాహనాలు ఒకే రూట్లో రావడంతో గందరగోళం నెలకొంది. మాధవీలత వాహనాన్ని అడ్డుకునేందుకు ఎంఐఎం కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టి పరిస్థితిని చక్కబెట్టారు. అలాగే ఓల్డ్ సిటీలోని చాంద్రాయణగుట్టలో బీజేపీ అభ్యర్థి మాధవీలతను మజ్లిస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. మాధవీలత పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తుండగా ఎంఐఎం జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ మాధవీలత మండిపడ్డారు. పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తే కేసు పెట్టడం దారుణమన్నారామె. ఇక మాధవీలత మరో వివాదంలో ఇరుక్కున్నారు. ముస్లిం మహిళా ఓటర్ వివరాలు అడిగి తెలుసుకునే క్రమంలో బుర్కా తొలగించి మాట్లాడే ప్రయత్నం చేయగా ఇది వివాదంగా మారింది. ఈ విషయమై ఆమెపై పోలీసులకు ఫిర్యాదు అందగా ఆమెపై కేసు నమోదు చేశారు పోలీసులు. తన తప్పు లేకున్నా పోలీసులు కేసు నమోదు చేశారని మాధవీలత ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం మీద తెలంగాణ వ్యాప్తంగా ఓటింగ్ శాతం ఎలా ఉన్నా పాత బస్తీలో మాత్రం అత్యల్పంగా నమోదవడంతో పాత బస్తీది పాత కథే నడుస్తున్నట్లే భావించొచ్చు.